ఎంతమంది మూగా వాళ్ళు ఉన్నారు ఈ సభలో? అందరికీ జై భీమ్. చివరి వరకు వినిపిస్తున్నానా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న అంబేద్కర్ గారు సూట్ వేసుకున్న ఫోటోని చూశారు కదా. ఈ సూట్ వేసుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా మనలో ఎంతమంది సూట్ వేసుకున్నారు పెళ్లిలో తప్ప మిగతా టైంలో చేయలేపని? పెళ్లిలో సూట్ వేసుకోవడం కాకుండా మిగతా ఏ టైంలోనైనా సూట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ ప్రపంచంలో 193 దేశాలలో ఈ ప్రపంచంలో ఎవరికీ లేనన్ని అత్యధిక విగ్రహాలు కలిగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే. అలాగే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా విగ్రహాలు ధ్వంసం చేయబడుతున్న వ్యక్తి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి ఎందుకు అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు? గాంధీ గారి విగ్రహాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాలు, స్వామి వివేకానంద గారి విగ్రహాలు, మరి నెహ్రూ గారి విగ్రహాలు ఎందుకు ధ్వంసం కావడం లేదు ఈ దేశంలో? ఒక అంబేద్కర్ గారి విగ్రహాలు మాత్రమే ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? మనలో ఎవరైనా సమాధానం చెప్పగలమా? అంబేద్కర్ గారు అంటే ఎన్ని సంవత్సరాలుగా చాలా మంది నోటి నుంచి దళిత గిరిజనుల హక్కుల ప్రదాత అని విన్నాం, మాలా మాదిగల నాయకుడని విన్నాం, ఆటవిక జీవితాలు జీవిస్తున్నటువంటి షెడ్యూల్ ట్రైబల్స్కు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తిగా విన్నాం. అంబేద్కర్ అంటే మా మాల జాతివాడు, అంబేద్కర్ అంటే మా మాదిగ జాతివాడు అని మనకు మనమే జబ్బలు చరుచుకున్నాం. కానీ అంబేద్కర్ గారి నిజమైన చరిత్ర, పోరాటము, ఆయన త్యాగము, ఆయన శీలము తెలుసుకోలేక అంబేద్కర్ గారి జనాలుగా నిరంతరం మనకు మనమే యుద్ధం చేస్తూ అంతర్గత యుద్ధంలో ఓడిపోతా ఉన్నాం. ఇకపై చెప్పండి, అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు? చెప్పండి నాతో పాటు, అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు. చెప్పండి, అంబేద్కర్ గారు గట్టిగా లాస్ట్ వరకు చెప్పాలయ్యా, కోస్తాంధ్ర ఇజ్జత్ పోతుంది, కెమెరాలో రికార్డ్ అవుతుంది మళ్ళా. అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు. ఈ దేశంలో దళిత గిరిజన జాతుల కంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలకు, ఓసీలకు. ఇకపై చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత గిరిజనుల నాయకుడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల, ఓసీల నాయకుడు కాదు. కూడదు అంటే చేతిలో ఉన్న సెల్ ఫోన్లో కొట్టి చూడండి. ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో అత్యధిక బీసీ జనాలు ఉన్నటువంటి వాళ్ళకి 52% రిజర్వేషన్ ని రాస్తే, ఆనాడు బీసీల నాయకుడుగా పిలువబడుతున్నటువంటి ఒక బీసీ నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో చెప్పి, అంబేద్కర్ కేవలం ఎస్సీల రిజర్వేషన్ రాసుకోవాలి కానీ బీసీల రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంబేద్కర్ అని ఆయన ప్రశ్నించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యధిక జనాలైనటువంటి బీసీలు ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నారు. కుమ్మరి వాళ్ళు మట్టు పిసుక్కొని ఇటుకలు చేస్తున్నారు, కమ్మరి వాళ్ళు లోహాలతో ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నారు, కంసాలి వాళ్ళు గంటలు తయారు చేస్తూ ఉన్నారు, హౌస్ల వాళ్ళు బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేస్తూ ఉన్నారు, వడ్రగి వాళ్ళు కొమ్మలతో ఆయుధాన్ని, పనిముట్లను తయారు చేస్తూ ఉన్నారు. మరి మంగలి వాళ్ళు క్షవరం చేసి ఎవరు పనిచేసినా చేతులతోనే ఈ రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు పారిశ్రామిక రంగంలో ఎంటర్ప్రైనర్స్ కావాలని ఈ దేశంలో కోరుకున్న బీసీల యొక్క అభ్యున్నతిని కోరుకున్న మొట్టమొదటి నాయకుడు, బీసీ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. చరిత్రను రివర్స్గా రాయాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. చరిత్రని రివర్స్లో రాయాల్సిన అవసరం వచ్చింది. చాలామంది రేంజర్ల రాజేష్ వచ్చిండు, ఆయన ఏం మాట్లాడతాడో, ప్రభుత్వాన్ని ఏమని నిందిస్తాడో, మా పవన్ కళ్యాణ్ గారిని ఏమంటారో,
మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమని దూషించిపోతాడో, మరి ఇక్కడ మత కల్లోలాలు కుల కల్లోలాలు సృష్టించిపోతాడో అని అక్కడక్కడ కిటికీలలో నుంచి లేదంటే ఎక్కడ సందులో బందులో నుంచి నా మాటల్ని రికార్డ్ చేసుకున్న మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి. ఇకపై చరిత్రను బోధించాలనే మీ గ్రామానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓసీబీసీల నాయకుడు. ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బీసీలకు ఓసీలకు ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలి, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఇలా బీసీ నియోజకవర్గాలు ఉన్నాయా చెప్పండి, ఉన్నాయా? కానీ ఎప్పుడైనా బీసీలకు ఆ సోయి ఉందా? అయ్యో మరి ఎస్సీ ఎస్టీ లాగా మాకెందుకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లేవు, మేమెందుకు బీసీ రిజర్వేషన్ మీద పోటీ చేయలేకపోతున్నామనే ఆలోచన విధానంలో ఈనాటికి ఏ బీసీ నాయకుడికి కూడా ఆ జ్ఞానం లేదు, ఆ పరిజ్ఞానం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం మాట్లాడుతున్నప్పుడు బాలా గంగాధర్ తిలక్ గారు, ఏం పేరు ఆయన పేరు? బాలా గంగాధర్ తిలక్ అన్నాడు, అంబేద్కర్ గారు మీకేమైనా మతి భ్రమించిందా? ఎందుకోసం అంటుండి మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ లాగా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాలంటే బాలా గంగాధర్ తిలక్ గారు అంటున్నారు. బాలా గంగాధర్ తిలక్ గారు అన్న మాట కాదు, అది నెహ్రూ గారు బాలా గంగాధర్ తిలక్ చేత చెప్పిస్తాడు. అయ్యో అంబేద్కర్ ఎస్సీలకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చిండు, ఎస్టీలకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇచ్చిండు, మళ్ళీ బీసీలకు కూడా ఇస్తే మరి మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి రాజ్యం చేస్తే మేమందరం వాళ్ళ కింద పని మనుషులుగా పనిచేయాలా అని అంబేద్కర్ గారితో ఏమని వాదోపవాదం చేసుకున్నాడో మీ మైండ్లలో మీ మనసులలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है, तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है अंबेडकर, संसद कोई भूमि है वहां पर जाके हल चलाने को అనడు. దాని అర్థం ఏమిటంటే తేలి అంటే నూనె తిప్పేవాడు, గానుగ తిప్పుతారు కదా మనకు ఊర్లలో. ఈ మధ్య రిఫైండ్ ఆయిల్ మొత్తం కూడా ఫేక్, అదంతా తప్పు అని ఎడ్ల బండితో గానుగ తిప్పుతున్నారు కదా, ఆ గానుగ తిప్పేవాడు. తేలి అంటే గానుగ తిప్పేవాళ్ళు, తమోలి అంటే తమలపాకులు ఫలాలు ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు అంటే ముదిరాజులు, కున్బట్ అంటే నాగలు పట్టుకొని దున్ని, కున్బి అంటే ఛత్రపతి శివాజీ కులం మున్నూరు కాపులు, కాపులు అంటే నాగలు పట్టుకొని దున్నేవాళ్ళు. వాళ్ళందరినీ పార్లమెంట్లోకి రమ్మంటున్నావు. ఈ గానుగ తిప్పేవాడికి, ఈ ఫ్రూట్స్ అమ్ముకునేవాడికి, ఈ నాగలు పట్టుకొని దున్నే వ్యవసాయదారుడికి పార్లమెంట్లో ఏమైనా చట్టాలు చేస్తుందా, రాజకీయం చేస్తుందా? వీళ్ళంతా కూడా పిచ్చి వాళ్ళు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు పనిచేయడానికి తప్ప దేనికి పనికిరారు, వీళ్ళు శూద్రులు అని మాట్లాడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే కాపు కులానికి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం అయినంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరికి తెలివై, ఎవడు ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన సమగ్రత చరిత్ర చదవడు. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, బీజేపీ వాళ్ళందరూ వందే మాత్రం పాడే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, వందే మాత్రం పాడరాని వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని మాట్లాడుతున్న ఏ ఒక్క బీజేపీకి కూడా వందే మాత్రం పాడరు. వాళ్ళ దగ్గర మైక్ పెడితే మొన్న ఒక సీనియర్ బీజేపీ నాయకుడు ఏమంటారు తెలుసా, వందే మాతరం, వందే మాత్రం అంటాడు. వందే మాత్రం కూడా వస్తలేదు వానికి. ఎప్పుడన్నా మా బండి సంజయ్ అన్న మాట్లాడినప్పుడు చూసిర్రా, అంటాడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే నేను వాళ్ళని ఎద్దేవా చేయడం కోసం అంటలే. ఇందాక రజనీ మేడం మాట్లాడుతూ మన పిల్లలందరూ కూడా చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అవతలి వాళ్ళు వీళ్ళని చూస్తే భయపడే పరిస్థితి కనబడుతున్నది. అంబేద్కర్ గారి బిడ్డలంటే, అంబేద్కర్ గారి నీలి జెండా పట్టుకున్న పిల్లగాళ్ళను చూస్తే అవతల వాళ్ళు ప్రేమను చూపించాలి కానీ భయపడే పరిస్థితి రావద్దు. ఈ దేశంలో భయపడే పరిస్థితిని రప్పిస్తున్న వాళ్ళు మతోన్మాదులు. మనం అంబేద్కర్ వాదులం, మతోన్మాదులుగా బిహేవ్ చేయొద్దని చెప్పి రజనీ మేడం గారు చెప్పారే తప్ప మిగతా ఆలోచన విధానంలో తప్పు లేదు. మరి ఏంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? నేను ఈ కోనసీమకు వచ్చిన ప్రతిసారి బాధపడుతుంటా. మీ నరనరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం ప్రాణాలు ఇస్తారు, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొలకెత్తలేదు. మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొలకెత్తలేదు. మరి ఏమిటి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే?
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చట్టాలను చదివినటువంటి ఈ దేశంలో బాపనోళ్ళు అత్యధికంగా చీఫ్ జస్టిస్లలో ఉన్నారు. అంబేద్కర్ గారు రాసిన చట్టాలు చదివినటువంటి బ్రాహ్మణులు ఈ దేశంలో అత్యధికంగా ప్రైమ్ మినిస్టర్లుగా కొనసాగుతున్నారు. అంబేద్కర్ గారిని చదివినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఎంటర్ప్రైనర్లుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడి ఉన్నారు. అంబేద్కర్ గారిని చదివిన వ్యక్తులు ఈ దేశంలో రాజకీయ దురంతులుగా ఉన్నారు. అంబేద్కర్ గారి జాతి బిడ్డలమైనటువంటి మనము రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. నిజంగా ఈ సభలో నేను ఒక మాట అడగదలుచుకున్నా. మీరు అద్భుతంగా అంబేద్కర్ గారి జయంతులు చేయడంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఆంధ్రతో పోటీ పడి గెలివే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇది నాకు తెలుసు. కానీ అద్భుతమైనటువంటి పలావు పెట్టే మీరు, అద్భుతమైనటువంటి భోజనాలు పెట్టే మీరు, ఇది ఎన్నో అంబేద్కర్ గారి జన్మదినం అండి. మీరు ఈ గ్రామంలో ఎన్నో అంబేద్కర్ గారి జయంతోత్సవాలు జరుపుతున్నారండి. ఎన్నో అంబేద్కర్ జయంతి చేస్తున్నారు. మీకు అంబేద్కర్ విగ్రహం పెట్టి నుంచి ఇది ఎన్నో మీటింగు? 16వ మీటింగ్లో పాల్గొన్న మీలో ఫస్ట్ నుంచి 16వ మీటింగు పాల్గొన్న వాళ్ళని నేను అడుగుతున్నా. మంచి పలావ్ పెట్టిన మీరు, మంచి రైతా పెట్టిన మీరు, మంచి చికెన్ మాంసం పెట్టిన మీరు, చల్లటి నీళ్ళను అందించిన మీరు, ఈ 16 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో ఎప్పుడైనా అంబేద్కర్ గారి జీవిత చరిత్రని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి పంచారా? చెప్పండి. ఏమండి, ఈ ఒక్కరోజు మాత్రమే భోజనం చేస్తే బతుకుతారా మీరు? మీ ఇంట్లో ప్రతిరోజు భోజనాలు చేయట్లేదా? చెప్పండి, చేయట్లేదా? కేవలం మీరు భోజనాల కోసమే మీటింగ్కి వచ్చారా? కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమకు వస్తే ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళ నుంచి ఆ చివరిలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా. 16వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీలో ఎంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివారో చేయలేపండి. కెమెరా తిప్పి చూపెట్టరా. నేను ఇంకొక మైక్ ఇచ్చి మీ దగ్గరికి పంపించి 16వ పేజీలో ఏముంది, 28వ పేజీలో ఏముంది, బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్న బ్రదర్ మీ దగ్గరికి మైక్ పంపిస్తా. ఊరికనే చేయలేపద్దు. రెంజల రాజేష్ అంటే ఆశామాషి కాదు. చూసారా, ఒక్కరు కూడా చేయలేపలేదంటే మీరు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరిపి వృధా అని చెప్తా ఉన్నా. నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా జ్ఞానాన్ని పంచలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, పోరాట స్ఫూర్తిని పంచలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, ఐకమత్యాన్ని నిరూపించలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, వీరత్వాన్ని ధీరత్వాన్ని చాటలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం, తెలివి పరులుగా తీర్చిదిద్దలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం కేవలం పలావు తినడానికి వచ్చిన అంబేద్కర్ గారి కార్యక్రమంగా నేను ఆ దృష్టిలో చూసుకున్నా. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్. The way of Dr. Babasaheb Ambedkar celebration, please try to understand me what I am going to say. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు మాలలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు మాదిగలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు ఎస్సీలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు ఎస్టీలా? అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు బీసీలా? ఎంతమంది బీసీలు వచ్చిరో చేయలేకుండా ఒకసారి. బీసీలు ఎంతమంది వచ్చిరో చేయలేపండి. నేటికి 360 ఆర్టికల్ 360 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లలో ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న బీసీలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని జరిపించాలి. కానీ ఒక్క బీసీ లేడు. ఎందుకు లేడు? ఎందుకంటే మనకే బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలియదు. మనం చదవాలి, కానీ మనం అంబేద్కర్ ఇట్లం. మళ్ళీ స్టేజ్ మీద కుర్చీల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరా నిన్న కాక మొన్న వచ్చిన నా కొడుకుని వెనకాల కూర్చుని పెట్టి నన్ను వాడిని ముందర కూర్చుని పెట్టి నన్ను వెనకాల కూర్చుని పెడతారని కుర్చీ కొట్లాట. మన నాయకులు ఎట్లా ఉంటారో ఎవరికి బాబాసాహెబ్ అంబేద్కర్ సరిగ్గా తెలియదు. 50 మార్కుల అంబేద్కర్ గారి జీవిత చరిత్ర క్వశ్చన్ పేపర్ తయారు చేసి నేను అంబేద్కర్ నాయకుడిని అని పిలువబడుతున్న వాళ్ళని, అయ్యా ఒకసారి క్వశ్చన్లకు ఆన్సర్ రాసి మీరు ఎన్ని మార్కులు సంపాదించుకుంటారో చూద్దామని పేపర్ ఇవ్వండి.
ఇదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నివాళి? ఒక ముస్లిం సహోదరుణ్ణి చూడండి, చిన్నప్పటి నుంచే ఇస్లాం మీద మక్కువ పెంచుకొని, ఇస్లాం గురించి నేర్చుకొని, ఏ కష్టంలో ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా, తను చికెన్ సెంటర్ పెట్టుకున్నా, తను పంచర్ షాప్ పెట్టుకున్నా, తను పళ్ళమ్ముకుంటున్నా, తను ఏ పని చేసుకున్నా తన ఇమాను నెత్తి మీద ఎప్పుడు ఒక 5 రూపాయల టోపీ పెట్టుకుంటాడు. దాని అర్థం ఏంటి అంటే, ఈ దేశంలో అల్లాహ్ తఆలా ఆదం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఔలాద్ అయినటువంటి నేను కష్టపడి బ్రతకాలని ఖురాన్ చెప్పింది కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అనేటువంటి ఆలోచనతో 5 రూపాయల టోపీ నెత్తి మీద పెట్టుకొని నిరంతరం ఆయన యొక్క సిద్ధాంతం కోసం పనిచేస్తాడు. చేస్తాడా చేయడా? చెప్పండి, చేస్తాడా చేయడా? ప్రతిరోజు 4 గంటలకి కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రసాదూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురుం మాత సమస్త జగత మధుకైక భావే వక్షో విహారిని మనోహర దివ్యమూర్తే. అక్కడ గుడి దగ్గర ఈ శ్లోకం మొదలు కాగానే పంతులు గారు 4 గంటలకే లేచి మడి కట్టుకొని స్నానం చేసి యానికాని చ పాపానే జన్మాంతర కృతాని చ దాని దాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి అని ఆయన యొక్క హిందుత్వపు ఆలోచనని, భావజాలని ఈ ప్రజలందరికీ పంచే ప్రక్రియలో 4 గంటలకే మెరుగుకుంటాడు. ఇంకా మన నుంచే నిర్మాణమైనటువంటి వ్యక్తి దయగలరాజా గొప్ప దేవుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఇదిగో నేను నిన్నటి రాత్రిని నన్ను మరణం నుంచి మళ్ళీ జీవంలోకి పంపించడు దేవా, నీ యొక్క ఆలోచన విధానంలో నన్ను ముందుకు నడుపుటకు మీరు సహకరించండి. మీ దేవదూతలను కాపలా ఉంచి నేను ఊరూరా సువార్త ప్రకటిస్తున్నప్పుడు నా ఈపురు వలగొట్టకుండా నన్ను కాపాడండి అని చెప్పేసి ఆయన కూడా పొద్దున్నే లేస్తాడు. మరి అంబేద్కరిస్టులు ఏం చేస్తారు? ఇగో మన తమ్ముళ్ళంతా కూడా 3 గంటలకు లాస్ట్ సీన్ ఉంటుంది వాట్సాప్లో, వాళ్ళంతా 4 గంటలకు లేస్తే మనలో 3 గంటలకు పడుకుంటారు. తప్పు వాళ్ళది కాదు. నేను కూడా యవ్వన యుక్త వయసులోనే ఉన్నా. మరి నేను ఎందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి కోస్తాంధ్ర వరకు రాగలిగాను? ఎందుకంటే నా మెదడులో బైబిల్లో ఒక గొప్ప మాట ఉంటుంది, ఏది విత్తేదవో చెప్పండి. క్రైస్తవులు చాలామంది ఉంటారు, చెప్పండి. లేకపోతే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు మీరంతా తుస్సైతారు. ఏది విత్తేదవో అదే మొలకెత్తును. మరి మనలో మైండ్లో ఏమున్నది? ఒక 15, 20, 30 సంవత్సరాల క్రితం ఇదే మాలామాదిగల మైండ్లో ఏం నాటిండ్రు? ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములంతా కూడా మన అక్కా చెల్లెళ్ళ మాన ప్రాణాలను దోచుకుంటున్నారు, మన భూములు లాక్కుంటున్నారు, మన తమ్ములందరినీ కూడా జీతగాలుగా చేసుకొని మనల్ని మాంసపు ముద్దల్లాగా ఉంచిండ్రు. వాళ్ళపై తిరుగుబాటు చేయండి అని చేతిలోకి ఏమిచ్చిర్రు? ఎర్రజెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో పేదల పాలిటెనీయలో మరి పెన్నిది ఈ జెండెనీయలో. మాలమాదిగలు నక్సలైట్ల తుపాకులు పట్టుకోలేదా? లేరా మీ దగ్గర నక్సలైట్లు? అన్నలు లేరా? ఉన్నారా లేదా? ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం లేరా? ఎందుకంటే ఒక పాస్టర్ గారు, ఒక పంతులు గారు, ఒక ముల్లా గారు 16వ శతాబ్దంలో ఈ దేశంలో మాలమాదిగలని దళితులు అని అంటరాని వాళ్ళుగా దూరం ఉంచినప్పుడు హమ్ సారే ఆదం సల్లల్లాహు అలైహి వసల్లంకి ఔలాదే, మేము వేరే దేశం నుంచి మీ దేశంలోకి వచ్చాము, ఓ మాలమాదిగ సహోదరులారా, మా ఇస్లాం ప్రకారం మనం అందరం కూడా ఒకటే, ఆదాము అవ్వకి పుట్టిన వాళ్ళము, మనం అందరము ఒకటే అని ఆలింగనం చేసుకుంటే 16వ శతాబ్దం దానికంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులే ముస్లింలు అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు క్రైస్తవులు అందరూ, మనకంటే ముందే క్రైస్తవులకి రెడ్డిలు వెళ్ళిపోయినరు, మనకంటే ముందే క్రైస్తవులకి కమ్మోరు వెళ్ళిపోయినరు, మనకంటే ముందే బాపనాలు కూడా వెళ్ళిపోయినరు. పెద్ద పెద్ద ఆస్తులలో, పెద్ద పెద్ద మినిస్ట్రీలలో పెద్ద పెద్ద పాస్టర్లుగా వాళ్ళు ఉంటారు. ఈ గుడిసెల పంట తిరిగే పాస్టర్లు మనోళ్ళు. ఏమైందా మైకు బాబు? హలో, నిజమా కాదా అమ్మా? ఈ చిన్న చిన్న పూరి గుడిసెల వెంబడ తిరిగే వాళ్ళే కదా మాలమాదిగ పాస్టర్లు. మరి మాలమాదిగ పాస్టర్లని వేరా కొడగా సువార్త ప్రకటిస్తున్నామని కొట్టిరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి బావగారైన అనిల్ రెడ్డి గారిని ఎవరైనా కొట్టగా మీరు చూసారా? కమ్మోళ్ళ పాస్టర్ అయినటువంటి ఏం పేర్రా కలవరి సిల్వ ఆ సతీష్ కుమార్ గారిని ఎవరైనా రాళ్లతో కానీ పేడ నీళ్ళతో కానీ కొట్టగా మీరు చూసారా? మరి ఎందుకు ఈ మాలమాదిగ పాస్టర్ అని నిన్నగాక మొన్న మాదిగ పాస్టర్ అయిన ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు చంపేసిండ్రు? ఎందుకంటే
ఏ దేశంలో అంటరానితనం నిరంతరం ఉన్నది, ఉంటది, ఉంటూనే ఉంటుంది. మరి ఈ దేశంలో అంటరానితన నిర్మూలన పంతులు గారి వల్ల సాధ్యం కాలే, ముల్లా గారి వల్ల సాధ్యం కాలే, పాస్టర్ గారి వల్ల సాధ్యం కాలే. మరి ఎవరి వల్ల అవుతుంది? ఒక 20-30 సంవత్సరాల నుంచి మాలామాదిగల మీద, కోయ యానాది గోండుల మీద డిస్క్రిమినేషను, అంటరానితనము, మీరు హోటళ్లలో ప్రత్యేకమైన గిలాసులలో మాత్రమే ఛాయలు తాగాలన్నప్పుడు ఈ దళితుల కోసం ఏ పాస్టర్ అయినా పోరాడంగా మీరు చూసారా? చెప్పండి, తెలుగులోనే మాట్లాడుతున్నా. ఈ దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఏ పాస్టర్ అయినా పోరాడగా చూసారా? ఏ ముల్లా అయినా పోరాడినప్పుడు చూసారా? హిందువులందరము ఒకటే మాట్లాడిన ఏ పంతులు గారైనా ఈ దళితులకు అండగా నిలబడినప్పుడు మీరు చూసారా? మరి ఎవరు వస్తారు? యోగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడిచే దళిత నాయకులు మాత్రమే ఎక్కడ అన్యాయం జరిగినా వస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే వాటర్ తీసుకోండి. అంటే అరే తమ్ముడు, ఈ మైక్ కొంచెం పెంచిరా, ఏం పోతుంది, వాయిస్ పోతుంది. హలో హలో, బాగుంది. ఏ మతస్థుడైనా, ఏ నాయకుడైనా ఆయన గురించి పక్కన పెట్టండి, నేను మాట్లాడేది మాత్రమే వినండి. ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవడు ఒప్పుకున్నా, ఎవడు ఒప్పుకోకపోయినా సచ్చినట్టు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ఉన్నంత వరకు మాత్రమే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. హిందువులకు అన్యాయం జరిగినా, క్రైస్తవులకి అన్యాయం జరిగినా, ముస్లింలకు అన్యాయం జరిగినా చివరికి మనం అందరం వెళ్ళేది చట్టం దగ్గరికి, న్యాయం దగ్గరికి. ఆ చట్టాలు, న్యాయాలు ఉండాలని, ఆర్టికల్ 26 ప్రకారం ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉండాలని, ఆర్టికల్ 19 ప్రకారం ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకునే స్వేచ్ఛ, అన్యాయం ఎలా జరగబోతుందో చెప్పే స్వేచ్ఛని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిండ్రు. ఇది ప్రతి మతస్థుడికి గుర్తుపెట్టుకోండి. ఇకపై ఈ గ్రామం నుంచి ఒక నూతన ఒరవడిని సృష్టించండి. అంబేద్కర్ గారిని చదవకుండా, అంబేద్కర్ గారి త్యాగాన్ని తెలుసుకోకుండా, అంబేద్కర్ గారి యొక్క జీవన విధానాన్ని, ఆయన ఈ దేశం కోసం చేసిన పోరాటాన్ని తెలుసుకోకుండా, ఇంట్లో అంబేద్కర్ గారి ఫోటోని పెట్టుకొని, ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని, మీ బండి పైన అంబేద్కర్ గారి బొమ్మను వేసుకొని, మీ కారు పైన అంబేద్కర్ గారి బొమ్మను వేసుకొని వృధా వృధా వృధా. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇలా ఏ రాజకీయ నాయకుడైనా అంబేద్కర్ గారి పేరు వెత్తగానే చప్పట్లు కొట్టే మన వాళ్ళంతా కూడా బకరాలు, బుర్రలేని వాళ్ళే. వాళ్ళు ఏ స్వార్థం కోసం అంబేద్కర్ గారిని ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోవాలా. నేను ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారి పక్కన కనిపించినా మీకు చెప్పండి? నేను ఎప్పుడన్నా కేసీఆర్ గారి పక్కన కనిపించినా మీకు? నేను ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కనిపించినా మీకు? ఎప్పుడన్నా వాళ్ళకు మద్దతుగా మాట్లాడినా? రాజకీయ స్వార్థ పరులందరూ కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉపయోగించుకునే వాళ్ళే. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు తయారు కాలేదు. కారణం, మనకు అంబేద్కర్ గారు తెలియదు కాబట్టి మనం అందరం కూడా మన మనుషుల్లాగా అంబేద్కర్ గారిని ప్రేమిస్తామే తప్ప అంబేద్కర్ గారిని మనం ఆచరించడం లేదు. ఈ సభలో 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళందరూ చేయలేపండి, స్త్రీలు పురుషులంతా. 10th క్లాస్ కింద చదువుకున్న వాళ్ళు కాదు, 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు. మీరు చదువుకోలేరా? ఎవరు చేతులు ఏమంటారు?
అమ్మా అక్కడ అక్కలు చెల్లెలు చదువుకోలేరా? ఇక్కడ కూడా చేతులు ఇవ్వకపోతే మీరు ఎప్పుడు ధైర్యం చేసి ఇంతమందిలో డౌన్ చేయండి. మీరు 10th పాస్ అయినా, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా, మీరు డిగ్రీ పాస్ అయినా, మీరు పీజీ పాస్ అయినా, మీరు పిహెచ్డి చేసిన మీ జీవితంలో ఎప్పుడు ఈ దేశంలో నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫులే, ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సాహు మహారాజ్, ఛత్రపతి షియాజీ రాజా గాయక్వాడ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా ఫూలే, నారాయణ గురు, పెరియార్ గారి గురించి మీ జీవితాల్లో ఎప్పుడు కూడా మీ పుస్తకాలలో చెప్పరు. ఎందుకు చెప్పరు? ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకుంటే మీరు తిరుగుబాటు చేస్తారు, మీరంతా సంఘటితం అవుతారు. బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరు బోధిస్తారు? ఎవరికి బోధిస్తారు? ఎవరికైతే అంబేద్కర్ గారి పట్ల జ్ఞానము అవగాహన లేదో వాళ్ళకి ఇగో ఇలాంటి అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్న సీనియర్ అంతా బోధిస్తారు. అవునా కాదా? మీరందరూ భోజనం కోసం వచ్చిన వాళ్ళ? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానం కోసమే వచ్చిన వాళ్ళేనా? మేము ఒక పాట రాసేంత వరకు, మేము ఒక షాట్ చేసేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పిన వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు? ఒక 3 ముచ్చట్లు చెప్పి ముగిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న వాళ్ళు, పరిపాలకులు, వ్యాపారవేత్తలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఎందుకంత కోపం? అయ్యా, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా గాంధీ గారి విగ్రహం కోసం గ్రామ పంచాయతీలో పర్మిషన్ అడగగా చూసారా? విన్నారా? సుభాష్ చంద్రబోస్ గారి కోసం పర్మిషన్ ఉంటేనే విగ్రహం పెట్టాలని చెప్పి ఎవరైనా అడిగారా? పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి పర్మిషన్ అడిగారా? మన ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడానికి ఎవరైనా పర్మిషన్ అడిగారా? మరెందుకు 193 దేశాలలో అయ్యా మా దేశాల్లో పుట్టిన నాయకులందరికంటే కూడా భారతదేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు పుట్టినరోజునే ఈ ప్రపంచంలో జ్ఞానం పుట్టిన దినోత్సవంగా జరపండి అని 193 దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి ఈ 2025లో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ప్రెసిడెంట్ గారితో, సెక్రటరీ గారితో, విఆర్ఓతో, ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, డిప్యూటీ సీఎం గారితో, సీఎం గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడే ధైర్యము, సాహసము అగో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేతులు పట్టుకున్న రాజ్యాంగాన్ని మనం చదవలేము కాబట్టి మనల్ని పర్మిషన్ అడుగుతున్నాడు. పర్మిషన్ అనేది చట్ట ప్రకారమే అడుగుతున్నా లేదా? చట్ట ప్రకారమే పర్మిషన్ అడుగుతున్నా లేదా? మరి ఆ చట్టాన్ని సృష్టించిన ఆయనకే పర్మిషన్ ఎందుకు అని చెప్పి ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? ఎందుకంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి జీరో నాలెడ్జ్. నన్ను పోయినాక తిట్టుకున్నా సరే నిజాన్ని మాత్రమే మాట్లాడమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఏదో మిమ్మల్ని మెప్పించడం కోసం, మీ చేత సప్పట్లు కొట్టించడం కోసం, మీ చేత ఓహోలు కొట్టించడం కోసం రాలే. కాకరకాయ జ్యూసు ఒంటికి మంచి చేస్తుందా, నాశనం చేస్తుందా? నేను కాకరకాయ జ్యూస్ లాంటినే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కూడా నిజము, నిర్భయము, కాకరకాయ జ్యూస్ లాంటిది, అది మాత్రం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. నేను ఏం చెప్తాం? చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, కానీ అంబేద్కర్ జీవిత చరిత్ర చదవలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో ఒక బుక్కుని రాసి దాన్ని ఇట్లా సభలో ఈరోజంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ఆయన చేసిన పోరాటం ద్వారా మనం దాంట్లో అవకాశాలను కల్పించుకోగలిగినాం కాబట్టి మంచి బట్టలు వేసుకొని, మంచి టెంట్ వేసుకొని, మంచిగా కండువాలు వేసుకొని, మీసాలు పైకి మెలేసి, బైక్ మీద జెండాలు పట్టుకొని అవతల నుంచి ఎవడని వస్తుంటే ఆరంగ కొట్టి భయపడిపించి ఈ స్థాయిలో ఉన్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో మన తాతలు ఎవరు? మన తాతలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలిచి, బిడ్డ
నేను ఒక పుస్తకాన్ని రాసిన, దాన్ని మనం అందరం కలిసి ఆవిష్కరించుకుందాం. సాయంత్రం 6 గంటల తర్వాత వెజిటేబుల్ మార్కెట్ బంద్ అయిపోతుంది, అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు మనం అక్కడ కూర్చుందామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తక ఆవిష్కరణకి ఏ సమయంలో సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళందరూ పిలుస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలిస్తే పోయిన వాళ్ళందరూ కూడా సఫాయి కార్మికులు, చెప్పండి నాతో పాటు ఎవరు? సఫాయి కార్మికులు, అమాలీలు, రోజువారీ కూలీలు. చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. సఫాయి కార్మికులు, మీరు లాస్ట్ వరకు చెప్పేదాకా నిన్న. సఫాయి కార్మికులు, రోజువారీ కూలీలు, అమాలీలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందర వాళ్ళందరూ కూర్చుంటే చాలా మందికి పైన చొక్కా ఉండదు. ఎందుకంటే మన తాతల దగ్గర విద్య లేదు, ఉపాధి లేదు, రాజకీయం లేదు. కాబట్టి అందరు ఇట్లా కింద కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్టేజ్ పైన మాట్లాడుతుంటే జాగ్రత్తగా వింటారు. అట్నుంచి పోయే ఒక పంతులు గారు ఆశ్చర్యంగా చూస్తారు. అయ్యో, అంబేద్కర్ ఒక్కరు మాత్రమే సూటు బూటేసుకొని పైన కూర్చున్నారు, అంబేద్కర్ గారు ఒక్కరు మాత్రమే సూటు బూటేసుకొని పైన కూర్చున్నారు, మరి ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా అర్ధనగ్నంతో ఉన్నారు, కాళ్ళకు చెప్పులు లేవు, ఒంటిపై చొక్కా లేదు. మరి వీళ్ళకి అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు అని ఆ పంతులు గారు వెళ్ళి అక్కడ కూర్చొని ఒక చిన్న చీటీ రాసిచ్చిండు. అయ్యా అంబేద్కర్ గారు, మీ పుస్తక ఆవిష్కరణలో నాకు కూడా 2 మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి అని ఆ చీటీ తీసుకొని చూసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అయ్యా తప్పకుండా, ప్లీజ్ వెల్కమ్, రండి అని ఆయనని పైకి పిలిచాడు. ఆయన అంటాడు, అయ్యా అంబేద్కర్ గారు, మెట్రికులేషన్ పాస్ అయిన నాకే, ఎంత మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మీరు రాసిన ఈ ఆంగ్ల పుస్తకము, మీరు రాసిన ఈ ఇంగ్లీష్ పుస్తకము అర్థమైతలేదు. కింద ఉన్న వాళ్ళందరూ కూడా సఫాయి కార్మికులు, రోజువారీ కూలీలు, అమాలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళందరికీ అక్షరం ముక్క కూడా రాదు. ఈ అక్షరం ముక్క రాని వంటి వీళ్ళందరినీ పిలిచి ఇంత అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నావు, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అంబేద్కర్ గారు అని ఆ పంతులు గారు అడిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే, అయ్యా పంతులు గారు, ఇది సింహాల భాష సింహాలకు మాత్రమే అర్థమవుతుంది, ఊర కుక్కలకు కాదు అని అన్నాడు. దాని అర్థం పంతులు గారిని అవమానించడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్దేశం. ఎందుకంటే ఈ సఫాయి కార్మికుల కడుపులో, ఈ హమారీ కూలీ కడుపులో, ఈ రోజువారీ కూలీల కడుపులో నేను రేపు విద్యా హక్కుని, రాజకీయ హక్కుని, పారిశ్రామిక హక్కుని, అన్ని రకాల హక్కులను ఇవ్వబోతున్నా. ఈ ఒంటిపై చొక్కా లేని వాళ్ళలో రేపు ఇంగ్లీష్ విద్యను నేర్చుకొని ఈ పుస్తకాన్ని చదివే వాళ్ళ మనమలు రాబోతున్నారు ఈ దేశంలో. వాళ్ళకు అర్థమవుతుంది ఇది సింహాల భాష అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. సప్పట్లు కొడుతున్న మీలో ఏ ఒక్కడు కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర చదవలేదంటే మీరంతా కుక్క పాలు తాగిన వాళ్ళు అర్థం, సింహం పాలు తాగిన వాళ్ళు కాదు. ఈ మాట కొంచెం నొచ్చుకున్నా ఇది నిజం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో 1000 సార్లు పదే ఒక విషయాన్ని చెప్పారు. మేకల్ని బలిస్తారు కానీ, చెప్పండి, మేకల్ని బలిస్తారు కానీ సింహాల్ని కాదు. మరి మీరు సింహాలా? మరి సింహాలైతే సింహాల భాష ఏది? సింహాల భాష ఎవరు చదివినరు? విద్య. బాబాసాహెబ్ విద్య సింహం పాల లాంటిది, విద్య సింహం పాల లాంటిది. సింహం పాలు తాగిన ప్రతి వాడు గర్జిస్తాడన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కుక్క పాలు తాగినాడు ఏం తెలియదు. ఎవరన్నా పిల్లగాడు బ్లూ కలర్ జెండా పట్టుకొని జై భీమ్ అని అట్లా పోతున్నాడు అనుకో, రే ఇట్రారా రమేష్, ఏంద్రా ఈ మధ్య కొత్తగా జై భీమ్ అంటున్నావు అంటే, మరి రాయుడు గారు అన్నారండి జై భీమ్ అంటే ఏంట్రా నాకు తెల్లండి, అయిపోయి కథ. మనలాంటి వాళ్ళని కాపీ పేస్ట్ అంటారు. ఏమంటారు? ఈ మధ్య బీజేపీ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నారు కదా. అదే నాలాంటి అడిగిననుకో, ఏ మిస్టర్ రేంజర్ల రాజేష్ ఇట్రావా, ఏం భయా నువ్వు కొత్తగా జై భీమ్ అంటున్నావు అంటే, అయ్యా
పాలీ భాషలో జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానము, జ్ఞానం వర్ధిల్లాలని చెప్తున్నాను సమాధానం చెప్పాలి. అది ఎవరు చెప్తాడు? బాబాసాహెబ్ చెప్పినా సింహం పాలు తాగినోడు చెప్తాడు. మరి మనం ఏం తాగినా నొచ్చుకుంటుంది కదా ఈ మాట అంటుంటే. కానీ చదవలేరు కదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర. ఇకనైనా కార్యక్రమ నిర్వాహకుడు ఈ బర్త్డే తర్వాత నెక్స్ట్ బర్త్డేకైనా మరి ఏ సందర్భంలోనైనా ఎండ్లూరి చెన్నయ్య గారు అనువాదం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలని పిల్లలకు అందించండి. రెంజర్ల రాజేష్ మరో సంవత్సరం ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ నుంచే సింహాలు నిర్మాణమై గర్జిస్తారు. గుర్తుపెట్టుకొని అంబేద్కర్ గారు చదవకపోతే తుస్. నన్ను ఎందుకు పిలిపించినట్టు, అంత దూరం నుంచి ఎందుకు పిలిపించినట్టు? వీడియోలలో చూస్తే మావాడు ఏం మాట్లాడుతున్నా, అబ్బా మా రాజేష్ నేను ఒక్కనే ఎవరు చచ్చిపోతాను, అయిపోతుంది ఇక కథ. శుభం ప్రియ. మీరు ఎప్పుడు తయారవుతారు? అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సమాజానికి పరిచయం చేసిన బాధ్యత నా ఒక్కరిదేనా? మీది కాదా మిత్రులారా? మీది కాదా అక్క చెల్లెళ్ళారా? చివరిలో ఉన్న మీది కాదా? చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిని ఇవ్వడం అంటే మనం ముమ్మడివరం నుంచి ర్యాలీ చేసుకుంటూ వస్తే అవతల వైపు వాళ్ళు భయపడద్దు, ఇట్లా బ్లూ కలర్ జెండాను చూసి సల్యూట్ చేయాలా. ఈ పిల్లలు చాలా మంచి పిల్లలు, వీళ్ళు అంబేద్కర్ గారి మార్గంలో సన్మార్గంలో నడుస్తారు. దే ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పీపుల్, దే పీపుల్ ఇండికేటెడ్ బై డిసిప్లిన్ అని చెప్పేసి మిగతా వాడు అనుకోవాలా. సైలెన్సర్ వీకేసి అవేమో కొడతారు. నీ అమ్మ ఈ తెలంగాణ ఏడాది స్వీట్ నిన్న కాక మొన్న అక్కడేదో ఊర్లో పాపం పిఎస్ఎల్ మూర్తి గారు మాట్లాడుతారు, వెనక పెట్టిరు మీదిగా వచ్చి పడుతున్నాయి నిప్పురవాళ్ళు. ఈ టెంట్ కాలిపోతే మంచిగా అంటారు అవతలోడు. కొడుకులు నా కొడుకులు అంబేద్కర్ రెంజల రాజేష్ గారిని పిలుచుకున్నారా, టెంట్ కాలిపోయి చూసారా అంటారు. డిసిప్లిన్కు మారు పేరుగా ఉండాలి మిత్రులారా. డిసిప్లిన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో ఎక్కువ సార్లు అవలంబించిన ఒక మాటని చెప్తా, గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అనండి. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. సంస్కారం లేని చదువు ఈ గటేర్లో బురద లాంటిది. మస్తు మంది ఉన్నారు ఈ దేశంలో చదువుకున్న లేరా? మన జాతిలో కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆర్టీఓలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓలు అయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు సంపాదించుకొని ఊరిని వదిలేసి దగ్గరలో ఉన్నటువంటి సిటీకి పోయిన వాళ్ళు లేరా? ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఊరిని మర్చిపోయిన వాళ్ళు లేరా? కొద్దిమంది ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా తహతహలాడుతూ ఉంటారు, మా పిల్లల్ని మార్చాలి. నేను ఆయన ఎవరో పెద్ద లేవండి సార్ ఒకసారి, చాలా బాధపడుతూ ఉంటాడు. సార్ ఇలా సార్ యూత్ని మార్చాలా సార్, ప్లీజ్ సార్. ఈయన లోపల అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి ఆ తహతహలాట, ఆ తండాట, ఆ బాధ, ఆ దుఃఖము, ఆవేదన ఆ పిల్లలందరూ కూడా ఎవరెవరు జెండాలు పట్టుకున్నా తిరుగుతూ ఉన్నారు. నువ్వు ఎవరి జెండాలు పట్టుకున్నా కూర్చోండి సార్. నేను ఒక మాటని నిష్పక్షపాతంగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. అంటే నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హవా నడుస్తున్నది కాబట్టి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినారా లేదా? చెప్పండి, మీరు దండం పెడతారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో రోహిత్ వేమ్లా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. చనిపోయినా లేదా? నేను ఆయన పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి మన మాదిగ సహోదరుడికి వందల మెసేజ్ పెట్టిన, అయ్యా రమ్మను సార్ ప్లీజ్ ఒకసారి మా రోహిత్ వేముల కోసం మాట్లాడమంటే మాట్లాడలేదు. ఈ నీలి జెండా వారసుడు చనిపోతే పట్టించుకోలేని ఆ నాయకుడు మనకు అవసరమా? డాక్టర్ సుధాకర్ గారు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చనిపోయిందా లేదా? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చచ్చిపోతే స్పందించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామిడి పండును దొంగతనం చేసిన నెపం మీద గ్రామ పంచాయతీలో ఫ్యాన్కు ఉరేసి మన దళితుని చంపిన ప్రభుత్వం జెండా పట్టుకొని తిరిగితే ఎవడు పట్టించుకోడు నిన్ను, ఎవడు పట్టించుకోడు నిన్ను. యూ పీపుల్ ఆర్, ఎవడైతే రాజకీయ నాయకుడి దగ్గర బానిసత్వం చేస్తున్నారో వాళ్ళంతా కూడా టిష్యూ పేపర్ లాంటి వాళ్ళు. పాకెట్లో నుంచి తీయగానే టిష్యూ పేపర్ ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది. ఒక్కసారి చేతికి దుడుచుకున్న తర్వాత మా ప్రాణం పోయినా, నన్ను ఉరి శిక్ష వేసినా, నన్ను చెరసాలలో వేసినా, ఒక అంబేద్కరిస్ట్గా నేను చనిపోయిన తర్వాత ఒక 3 మీటర్లకి నీలి గుడ్డ కోసమే పోరాడతా జీవితం మొత్తం. గుర్తుపెట్టుకోండి.
అంతకు మించిన అరుదైన గౌరవం లేదు. మహాత్మా జ్యోతిబా పులే, ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం పుట్టి మరణించిండు. ఇంకా ఫ్లెక్సీలలో ఆయన బొమ్మ వేసుకుంటున్నామంటే కారణం ఏంటి? సత్యం కోసం, త్యాగం కోసం, సమాజం కోసం పోరాడిన ఎవ్వడికి కూడా మరణం ఉండదు. గుర్తుపెట్టుకోండి. సత్యం కోసం పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. మాలలకు నాయకుడు ఎవరు? ఎన్ని సంఘాలు ఉన్నాయి? అందరికీ అంబేద్కర్ చూచిరాత పెట్టరు. అంబేద్కర్ గారికి 100కు 90 మార్కులు పాస్ అయినట్టే మాల నాయకుడు కావాలి. ఇప్పుడు నేను మళ్ళా మందకృష్ణ గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. నువ్వు మాట్లాడుకుంటే మీ వాళ్ళ కోసం మాట్లాడుకో, మా వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడమంటారు? వాళ్ళు మనోళ్ళే. వాడు బాధ ఏంటంటే వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి, వీళ్ళు కలిసి ఉంటే మా ముడ్డి వాళ్ళు కొడతారని చెప్పేసి మనం విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు రోజు అని పనదే. అందుకే మొన్న ఒక మీటింగ్లో చెప్పినా, ఇక అయిపోయింది, మాలమాది వాళ్ళ మధ్యలో వివాదాలు చెలరేగినాయి, ఇక వాళ్ళు మళ్ళీ కలవారు తన్నుకుంటారని చెప్పి అనుకుంటున్నారేమో. ఓ నా లవ్లీ బీజేపీ లీడర్స్, అది మా ఫ్యామిలీ కూడా మేమేం కొట్టుకుంటాం కొడక, మా మీద కత్తే కలిసి మిమ్మల్ని తంతామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకోరా అండి? కొట్టుకుంటారు. మన ఇంటి మీదకి ఎవడన్నా చెవుకుంటారా? ఆ సయోగ్యత, ఆ ఐక్యత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన పరులుగా మనతో ఉండాలి. నేను చాలా మంది బీసీల్ని మార్చిన, బీసీల్ని మనం ద్వేషించొద్దు. మహాత్మా జ్యోతిబా పులే ఒక బీసీ నాయకుడు. ఆయన చాలా కష్టపడి ఈ బ్రాహ్మణీయ వ్యవస్థతో, మనవాద వ్యవస్థతో పోరాడి పాఠశాలను స్థాపిస్తే మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తండ్రి రామ్జీ సక్పాల్ గారు మహాత్మా జ్యోతిబా పులే ఏర్పాటు చేసిన పాఠశాలలలో చదువుకున్నారు కాబట్టి ఈరోజు మనకు విద్య లభించింది. ఆ బీసీలను మనం ప్రేమతో మార్చాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. వాళ్ళకి తెలియదు. నేను 10 సంవత్సరాల నుంచి మొత్తుకొని చెప్పేదాకా తెలియదు. ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ఒక 1000 పోలీసు ఉద్యోగాలు వేసిందే అనుకోండి. వినబడుతుందా మిత్రులారా? లాస్ట్ వరకు ఒకసారి చేయలేపరా ప్లీజ్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన బీసీ సహోదరులకు చెప్పండి. ఇక్కడ పోలీసు సహోదరులు కూడా ఉన్నారు, వెనకాల కూడా ఉన్నారు, పక్కన కూడా ఉన్నారు, ఇంకా అక్కడక్కడ దూరం కూడా ఫోన్లలో రికార్డ్ చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. ఐ లవ్ దెమ్. అయితే 1000 పోలీస్ భర్తీలు చంద్రబాబు నాయుడు గారు రేపు అప్లికేషన్ చేసుకోమనంటే ఆ 1000లో 70 ఉద్యోగాలు ఎస్టీలకు. ఎంత పర్సెంట్ రిజర్వేషన్? వాళ్ళకి 7% రిజర్వేషన్. వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? హిందీలో మాట్లాడమంటారు మరి, తెలుగులో ఏందా నాకు అర్థం కాదు. మీ అన్నదమ్ముడి దగ్గర నోరు జరగకపోతే మీరు ఎక్కడ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు? చెల్లెమ్మా చెప్పండి. 7% అంటే 1000 ఎంత? 70 ఉద్యోగాలు ఎస్టీ సహోదరులకి. 15% రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు? ఎస్సీలు. 150 ఉద్యోగాలు ఎస్సీలకి. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న బీసీలకి 270 ఉద్యోగాలు. ఎక్కడన్నా ఎవడన్నా అనడానికి ఏంద్రా మీకు 35 మార్కులకే ఉద్యోగం వస్తుంది మీకు? అవునరా మాకు 150 వస్తున్నాయిరా, కానీ మీరు 270 దీనికి కూడా నోట్లో నుంచి సపోర్ట్ చేస్తలేరు అని చెప్పండి బీసీ సహోదరులకి. ఇది నిజమే. గూగుల్లో కొట్టుకోండి అమ్మాయి. ఇది కూడా అర్థం కాకపోతే ఎట్లా మీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా, అంబేద్కర్ గారు ఈ దేశానికి ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అయిపోయింది అనుకుంటున్నారు. చాలా మందికి తెలియదు, మహాలమాది వాళ్ళకే తెలియదు. అంబేద్కర్ గారు ఈ దేశానికి, మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు, చదువుకున్నారు ఎంతమంది చేయలేపురు పోయి మీతోనే మాట్లాడతా. చదువుకున్న చేతులు ఇప్పుడు భయపడకూరి. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సార్ మీరు చెప్పాలి సార్, పెద్దలు ఎవరు? ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరు? అమ్మ మీరు చదువు చల్లకుండా. భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరు? ఆ కెమెరా దింపు ఒక్కరు కూడా చదవలేదు. తెలుగు అమ్మ ప్రపంచం అందరూ తెలవాలి. ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరు?
సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? నువ్వు లేవమ్మా, బ్లూ కలర్ ఆమె గట్టిగా సపోర్ట్ కొట్టు. ఆ చెల్లి ఒక ఆమె ధైర్యంగా కొట్టనే సపోర్ట్ కొట్ట. అట్లాగే ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో పార్లమెంటు నడుస్తుంటే ఈ దేశంలో, భారతదేశంలో స్త్రీలందరికీ కూడా సమానంగా పురుషులతోని హక్కు ఉండాలని అంబేద్కర్ గారు ఒక హిందూ కోడ్ బిల్లుని తయారు చేసిండు. ఏ మహిళల కోసం? ఏ మహిళల కోసం? మాల మహిళల కోసమో, మాదిగ మహిళల కోసమో, రెడ్డి మహిళల కోసమో, కమ్మ మహిళల కోసమో, నాయుడు మహిళల కోసమో, గౌళ్ళ మహిళల కోసమో, కాపు మహిళల కోసమో కాదు. మహిళలందరికీ పురుషుల్లాగా ఆస్తి హక్కు, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో సమానమైన హక్కు ఉండాలంటే అట్లాగే బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలన్నాడు. బీసీ పీపుల్ షుడ్ నీడ్ 52% రిజర్వేషన్ అని రాస్తాడు. షుడ్ అంటే అర్థమైంది ఖచ్చితంగా. కానీ బీసీలకు న్యాయకత్వం వహిస్తున్న వ్యక్తులు, దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు, ప్రెసిడెంట్లు వీళ్ళంతా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్తో గొడవ పెట్టుకొని షుడ్ అనే పదాన్ని తీసి కెనాద్ అనే పదాన్ని, కెన్ అనే పదాన్ని రాస్తారు. ఒకవేళ అవసరమైతే ఎట్లాగైతే తెలంగాణ ప్రజలు ఆంధ్ర పాలిత ప్రజల వల్ల దోపిడికి గురవుతున్నాం, మాకొద్దు మేము విడిపోయి బతుకుతామని చెప్పి ఎట్లాగైతే పోరాటం చేసిర్రో అట్లా ఒకవేళ అంబేద్కర్ చెప్పినట్టు నిజంగానే బీసీ పీపుల్కు రిజర్వేషన్ అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినాడు, పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేస్తాం, కానీ వాళ్ళకు మేము రిజర్వేషన్ ఇవ్వమన్నారు. బీసీల కడుపు కొట్టింది ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, టిటి కృష్ణమాచారి, అయ్యంగార్. కానీ బీసీలకు ఇది ఏం తెలియదు. మా బీసీల కడుపు కొట్టింది అంబేద్కర్. అయ్యా మేము కడుపు నింపితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి. మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిఫార్సు పేరు మీద పోరాటం చేస్తే 27% రిజర్వేషన్ ఈ రోజు అమలవుతున్నదంటే కేవలం నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినందుకే గుర్తుపెట్టుకోండి. కాదు కూడదు అని ఎవరైనా అనుకుంటే మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు 27%, చంద్రబాబు నాయుడు గారు 1000 రిజర్వేషన్ ఉద్యోగాలు ఇస్తే మా 150 కంటే 270తో కడుపు నింపుకుంటున్న నోరు తెరవని బాబాసాహెబ్ వల్ల ప్రయోజకులైన ఓ బీసీ సోదరులారా, కనీసం మీ ఇంట్లో మీ మనస్సాక్షిని మీరు పరీక్షించుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి మీరు బయటకు రారు, చెప్పరు. కానీ మేము చెప్పాల్సిన టైం వచ్చింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కేవలం బీసీలకే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడుతూ చెప్తాడు, అయ్యా బ్రాహ్మణ, కోమట్టి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, నాయుడు లాంటి వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీలతో సమానంగా హక్కులు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాస్తే ఈ దేశాన్ని దశాబ్ద కాలాల పాటు సుదీర్ఘం పరిపాలించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయలే. నిన్నగాక మొన్న వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ దాన్ని అమలు చేసింది. దాన్ని బీజేపీ గవర్నమెంట్ అమలు చేసింది. ఇప్పుడు అగ్రవర్ణాలము, అప్పర్ క్యాస్ట్ అని పిలువబడుతున్న వాళ్ళల్లో కూడా 10% రిజర్వేషన్ అనుభవిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగ ఫలితంగా అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? చెప్పండి, లాస్ట్ ఎవరిపై ఉంది? ఇక మీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, ఇది ఎవరు సరే, ఐనాపూర్ గ్రామస్తులు మాత్రమే చేయలేపండి. మీరు దించండి. ఐనాపూర్ గ్రామం కాకుండా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఒక ఫ్లెక్సీ చేయించండి. అయ్యా అంబేద్కర్ గారు కేవలం దళిత గిరిజన హక్కుల నాయకుడు అని క్వశ్చన్ మార్క్ పెట్టి
కింద ఓసీ రాయండి, అండర్ బ్రాకెట్లో అప్పర్ క్యాస్ట్. ఎవరు రాస్తారు? అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషను. దాని కింద ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే బీసీ ప్రజలకి 27% రిజర్వేషను. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలకు అంటే మా దళితులకి 15% రిజర్వేషను. ఈ కార్యక్రమంలో ఒక్క ఎస్టీ కూడా పాల్గొనకపోవచ్చు. ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు అంబేద్కర్ గురించి తెలుసుకోకపోయినా, వాళ్ళు బీజేపీ వెనకాల జెండా పట్టుకొని తిరిగినా, వాళ్ళకు కూడా హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్ దే పీపుల్ నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్. సాగ్రిగేషన్ అంటే ఆటవిక జీవితం. అడవిలో గుర్రాలు, ఎలుగుబంట్లు ఎట్లాగైతే ఆ అడవిలో వర్షం పడ్డ నీళ్లను దాగి బతుకుతున్నాయో అట్లాగా బతుకుతున్నటువంటి ట్రైబ్స్ని, ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి, ఢిల్లీ జేఎన్టీకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని నడిపించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆ ట్రైబల్స్కి తెలియదాగుతున్నారు. రాయండి ఆర్టికల్ 342 షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకెంత? 7% రిజర్వేషన్. అప్పుడు కింద రాయండి, నా కొడకల్లారా, రాయండి తప్పలేదు, నా కొడకల్లారా, మా అంబేద్కర్ ఇన్ని రిజర్వేషన్లు అందరికి ఇస్తే మరి మా దళిత నాయకుడు ఎట్లా అయిందని ఈ క్వశ్చన్ని రేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? రాయండి. ప్రతి ఊర్లో వాడు బైక్ మీద పోతూ అమ్మో వీడికి తెలిసిపోయిందిరో అమ్మో అనుకుంటాడు. వాళ్ళు అనుకోవాలి. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే మర్చిపోరు మనుషులు. అమ్మా నిజమా కాదా? అంబేద్కర్ని దళిత నాయకుడు, మాలామాదిగల నాయకుడు అని మాట్లాడుతున్న ఈ దేశంలో స్త్రీలు మెటర్నిటీ లీవ్స్ తీసుకుంటారు. మెటర్నిటీ లీవ్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమెను ఇంటి దగ్గరనే కూర్చోబెట్టి ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో ఆమెకి ఇంటి దగ్గరికి వెళ్ళి జీతం ఇచ్చి రావాలని నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే ఆయనని మాలామాదిగల నాయకుడు చేసిరు. మరి ఎందుకు ఆయన ఇచ్చిన హక్కులు తీసుకుంటున్నారు? అక్కలారా, చెల్లెలారా, ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అన్నం తిని మర్చిపోయినటువంటి వ్యక్తులని ద్రోహులు, దేశ ద్రోహులు, స్వదేశీ ద్రోహులు అంటారు. మీరు స్వదేశీ ద్రోహులలో ఉండాలనుకుంటున్నారా? లేదు, మేము బీసీలం 27% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల పొందుతున్నాం. మాకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కావాలని మా ఎస్సీలతో చేయగలపండి. ఈ మతోన్మాదులతో ముందు మనసులో ఉండి మీకోసం పోరాడతాం. ఇది చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మనకు గుండు సున్నా. ఏం తెలియదు. రాజేష్ అని వస్తాడు, 4 మంత్రాలు చేస్తాడు, మందిని తిడతాడు. నేను ఎందుకు తిడుతున్నాను? ఇప్పుడు నేను బీసీని తిట్టినా? తిట్టినా? మిత్రులారా, మా అమ్మ బీసీ, మా అమ్మ ముదిరాజు, మా నాయన మాలైన, మా అమ్మమ్మ మున్నూరు కాపు, మా తాతయ్య ముదిరాజు. మా ఇంట్లో 2 బీసీ కులాలు ఉన్నాయి. నేను వాళ్ళకి చెప్తా, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇప్పుడు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటున్నారు. సిగ్గు అనిపిస్తుంది నన్ను చూసినప్పుడల్లా. అమ్మో మీరు వచ్చి తిడతాడు. మా మామలు అందరు ఉంటారు ముదిరాజులు. మా మామలు ఏమంటారు మీ దగ్గర? ముదిరాజులు అంటారా సార్? ముదిరాజులు అంటే చేపలు పట్టేవాళ్ళు. మా అమ్మ ఆ కులానికి చెందిన ఆమె. మా మామయ్య వాళ్ళు, నేను అంట అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకునేటువంటి హక్కు మాకుందా? 27% రిజర్వేషన్, అందరికంటే ఎక్కువ భోజనం చేస్తున్న వాళ్ళు మీరు పెట్టుకోరంటే పెట్టుకుంటారు. దండం పెడతారు. తిట్టకరా. చెప్పాల్సిన బాధ్యత టైం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రని దాసపెట్టిరు ఈనాడు. సగం ఈ దేశంలో పురుషులతో సమానంగా ఉండే స్త్రీలకే హక్కులను ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ అంబేద్కర్? ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ అంబేద్కర్? స్త్రీలంటే చక్కగా అలంకరించుకొని భర్తకి సుఖాన్ని ఇస్తూ కార్యేషు మాత, ఇక రకరకాలు ఉంటాయి కదా, ఒకటి అదంతా మాట్లాడితే మన ఇదో కాంట్రవర్సీ. అట్లా ఉండాలని చెప్పేసి అంటే తప్పయ్యా. ఛత్రపతి శివాజీ లాంటి ఒక గొప్ప యోధుని తయారు చేసింది జిజియాబాయి. శివాజీ వాళ్ళ అమ్మ. ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా, ఎంత గొప్ప ధీరుడైనా, ఎంత గొప్ప యోధుడైనా వాడిని తయారు చేసేది తల్లి. కాబట్టి ఆ తల్లికి ఫ్రీడమ్ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు పెట్టి స్త్రీలకు సమానమైన హక్కునిస్తే, ఈ నెహ్రూ అండ్ ఆ పార్లమెంటు మండలి అంబేద్కర్ గారితో వారిస్తే స్త్రీలకు, బీసీలకు న్యాయం చేయలేని నేను స్త్రీలకు 52% రిజర్వేషన్ చెప్పిన, గుర్తుపెట్టుకోండి. బీసీలకు, స్త్రీలకు, బీసీలకు న్యాయం చేయలేని నేను భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకురా ఈ లొట్ట పీసుల పదవిని రాజీనామా చేసి
తీసి నెహ్రూ ముఖం మీద కొట్టి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో పోరాటం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చదివితే తెలుస్తుంది. అవతలుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు ఉచ్చరించగానే పులకరించిపోయే మనం, అవతలుడు వాడి ఓట్ల కోసం, వాడి స్వార్థం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడగానే, జై భీమ్ అనగానే వానికి సాగిలపడి బానిసలం కావద్దు. చివరిగా ఇంకో మాట చెప్తా, ఆకలి అవుతుందా? వాటర్ చల్లటి నీళ్ళు తెప్పిగానే పడేవని గరం గరం అవుతుంది. ఈ దేశంలో ఇప్పుడు అర్థమైందిగా మిత్రులారా, రేపటి నుంచి మీరు చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, అక్కడ అండర్ బ్రాకెట్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్, దానికంటే ముందు ఓసీ అని రాయండి. అప్పర్ క్యాస్ట్గా ఫీల్ అవుతున్న ఎఫ్సి, ఫార్వర్డ్ క్యాస్ట్గా ఫీల్ అవుతున్నటువంటి నా మిత్రులారా, సహోదరులారా, మీలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం కూడా ఆలోచించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి రాయండి. ఇకపై మనం ట్రెండ్ సెటర్లం కావాలి, ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళం కాదు. ఏం కావాలి? ట్రెండ్. మరి నిజంగా రాజేష్ అన్న మాట్లాడుతూ కూడా నిజమా అబద్ధమా గూగుల్లో సెర్చ్ చేసి వెతకండి. అది నిజమైతేనే నమ్మండి. నేను మాట్లాడుతున్న ఏ మాట కూడా నేను రాసింది కాదు, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిందే గుర్తుపెట్టుకోండి. సింహాల చరిత్ర సింహాలు రాసుకోకపోతే వేటగాడు చెప్పిన బుర్రకథనే చరిత్ర అవుతుందట. సింహాల చరిత్ర సింహాలు రాసుకోకపోతే, సింహాల చరిత్ర సింహాలు తెలుసుకోకపోతే వేటగాడు చెప్పిన బుర్రకథే చరిత్ర అవుతుంది. ఈ మనని వేల సంవత్సరాలుగా వేటాడుతున్న దొంగరా కొడుకులు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవరు నాయకుడు అన్నారు? మాలా మాదిగల నాయకుడు అన్నారు. ఇప్పుడు తిప్పండి దాన్ని. అంబేద్కర్ ఎవరి నాయకుడు? ఓసీ బీసీల నాయకుడు అని చెప్పండి. లేదు, ఓసీలలో చాలామంది మీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి, మరి ఓసీలలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరికి ఇవ్వాలో దానికి ఒక ప్రొఫామ్ ఉంటుంది చెప్పనా? ఆ ప్రొఫామ్ ఏమిటంటే 250 గజాల కంటే పెద్ద ఇల్లు ఉండదు వాళ్ళకి. ఓసీలకి 250 గజాల కంటే పెద్ద ఇల్లు ఉండద్దు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండద్దు, 5 లక్షల కంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉండద్దు. ఈ 3 లేని ఓసీలు ఉన్నారండి ఎక్కడైనా? కానీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు లంచం ఇచ్చి అబద్ధపు సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపుతారు ఎకనామికలీ వీకర్ సెక్షన్ మీద. అయ్యా, మేము పేరుకు ఓసీలమే కావచ్చు ఈ దేశంలో, కానీ విదేశీ దూర విద్యను అందుకునే శక్తి మా పిల్లలకు లేదు అని 35%, 70% కోటి రూపాయలకు 70 లక్షలు మాఫీ చేయించుకునే ఓసీలు ఈ ఆంధ్ర తెలంగాణలో వేలాది మంది ఉన్నారు మిత్రులారా. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్య ఫలితమైన విషయాన్ని ఏ ఒక్కడు కూడా బయటకు చెప్పడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలా మరి బయటకి? ఎవరి బాధ్యత ఇది? ये हमारा रिस्पॉन्सिबिलिटी नहीं है? जिन्हों जिन्हों बाबा साहब के लिए जान देंगे, जिन्हों जिन्हों बाबा साहब के लिए अपना दिल दिमाग कुर्बानी करने के लिए रेडी है, जिन्हों बाबा साहब के बारे में जब मालूमत ही नहीं है तो दूसरे लोगों को बताने का क्या फर्ज पड़ता हमको? हमें सबको बाबा साहब के लिए जान देने का इच्छा है, लोगों को समझाने के लिए बहुत कुछ करने का इच्छा है, लेकिन हमको बाबा साहब के बारे में किसी ने पढ़ाया नहीं, हम बाबा साहब के बारे में जानते नहीं है कि नहीं? ఇప్పుడు మంచిగా ఉందా? తెలుగులో మాట్లాడితే నోరు తెరుతుంది, హిందీలో మాట్లాడితే అర్థమవుతుందా? అందుకే మన మాతృభాషలో మాట్లాడుతున్నా సప్పుడు లేదు. అదే దేవుని స్తోత్రం అనగానే అదే నీ స్తోత్రం అంటారు. అది అవసరమే, ఇది అవసరమే. యేసు ప్రభు అయినా, రాముడైనా, అల్లా అయినా నీ ఇంటి గడప లోపలనే పనిచేస్తారు. ఏమైంది కరోనా టైంలో? అక్కడ పోలీస్ ఆఫీసర్ గట్టిగా సపోర్ట్ కొట్టారు వాళ్ళకి. పోలీసులు, డాక్టర్లు గట్టిగా కొట్టుండే సపోర్ట్. సపోర్ట్ కూడా చదవకూడదు కదా మీకు? పోలీసులు, డాక్టర్లు, న్యాయ వ్యవస్థ ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది. కరోనా టైంలో గుడులు మూసుకున్నాయా, మూసుకోలేవా? చెప్పండి గట్టిగా. చర్చిలు మూసుకున్నాయా, మూసుకోలేవా? నమాజులు బంద్ అయినాయా, బంద్ కాలేవా? కానీ పోలీస్ స్టేషన్లు మూసుకున్నాయా? హాస్పిటల్ మూసుకున్నాయా? రవాణా వ్యవస్థ మూసుకుందా? అంటే కరోనా
రాగానే మన గుళ్ళు మూసుకుపోయినాయి. పంతులు గారు రాలే, పాస్టర్ గారు రాలే, ముల్లా గారు రాలే. ఈ దేశంలో చట్టం అన్నా న్యాయ వ్యవస్థ అన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే, అది మాత్రమే మనల్ని కాపాడుతుంది. నిరంతరం గుర్తుపెట్టుకోండి. నిన్న కాక మొన్న ఎన్ఆర్సీ పేరు మీద, సిఏఏ పేరు మీద బీజేపీ గవర్నమెంట్ రోహింగ్యాలు ఈ దేశంలో చొరబడ్డారు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు నిజంగా ముస్లింలా, భారతీయ ముస్లింలా, రోహింగ్యా ముస్లింలా, వీళ్ళకు ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి సర్టిఫికెట్ అడిగినరు. ఎన్ఆర్సీ అంటే మనలో ఎంతమంది సీనియర్లు అంతా కూడా హాస్పిటల్లో పుట్టలేరు సర్టిఫికేట్ తీసుకోవడానికి. అందరూ అమ్మ కడుపులో నుంచి ఇంట్లో పుట్టిండ్రు. ఈ ఎన్ఆర్సీ ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు ఏమన్నారు, నువ్వు ఈ దేశంలోనే పుట్టినావని సర్టిఫికేట్ చూపెట్టమన్నారు. నాకైతే లేదు సార్, మీకు ఎవరికైనా ఉందా? ఈ దేశంలోనే పుట్టిన బర్త్డే సర్టిఫికేట్ ఉందా సార్? ఇంట్లోనే హాస్పిటల్లో పుట్టింది కావాలని అడిగింది. ఇది ఎవరికి అర్థం కాలే. ముస్లిం సహోదరులు అందరూ గాబరపడిపోయారు. పోయమ్మో వీళ్ళు బాణం మా ఎక్కడ పెట్టిరేమో ఆయన. ఏం చేసిండు ముస్లిం సహోదరులంతా? నేను వాళ్ళని ఎద్దేవా చేయట్లే. ఈ దేశంలో ఎవరు ప్రమాదంలో పడ్డా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా రక్షిస్తారనే విషయాన్ని చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎన్ఆర్సీ సిఏఏ మీద దొంగ ముస్లింలు రోహింగ్యాలు దేశంలో చొరబడ్డారు, వాళ్ళని వెళ్ళగొట్టాం, సర్టిఫికెట్ ఇవ్వమన్నప్పుడు భారతదేశంలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా మన ముస్లిం సహోదరి మనులు ఢిల్లీ జంతర్ మంతర్లో మాకు న్యాయం కావాలని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పట్టుకొని ఢిల్లీ నడివీధుల్లో బురకాలు వేసుకున్న అక్క చెల్లెళ్ళు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తోడుగా ఉండగా ఈ దేశంలో నుంచి మమ్మల్ని ఎవ్వడూ వెళ్ళగొట్టలేడని చెప్పేసి మాట్లాడిండ్రు. రేపు క్రైస్తవుని కూడా వెనక నుంచి ఎవడన్నా తన్నితే మీరందరూ కూడా మళ్ళీ ఆర్టికల్ 26 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికే రావాలి. మరి ఎందుకట్లా? ఎందుకంటే మతం అనేది మన వ్యక్తిగత అభిప్రాయం. చెప్పండి, మతం అనేది మన వ్యక్తిగత అభిప్రాయం. అది మన అక్కలకు, మన చెల్లెలకు, మన ఇంట్లో వాళ్ళకి ఒకవేళ మనం సంఘస్థలం కూర్చొని మాట్లాడుకోవడానికి, ఈ ఊర్లో నుంచి ముమ్మడివరం పోవడానికి బస్ స్టాప్లో ఒక చెల్లె నిలబడింది అనుకోండి. ఎవరు నిలబడ్డారు? ఒక చెల్లె నిలబడింది. ఆమె ముస్లిం చెల్లె కావచ్చు, క్రైస్తవురాలు కావచ్చు, హిందూ కావచ్చు. అక్కడి నుంచి ఎవరైనా పోకిరోడు వచ్చి బైక్ మీద ఆమెని వేధిస్తూ ఉంటే, ఒకవేళ తను హిందూ స్త్రీ అయితే, శంకర వీడు నన్ను బాధ పెడుతున్నాడు, వీడి బాడు నుంచి నన్ను రక్షించు అంటే ఈశ్వరుడు ఎవరైనా పంపిస్తాడా? ఆమె ఒకవేళ క్రైస్తవురాలు అయితే, తండ్రి నీ దేవదూతలను ఇప్పుడే కాపలగా పంపుము, ఈ దుర్మార్గుడు నన్ను వేధిస్తున్నాడు అంటే దేవదూతలు వస్తారా? ఒకవేళ తను ముస్లిం స్త్రీ అయితే, అల్లా నీ జిన్నాలను నా కాపలగా పంపు, వీడు నన్ను వేధిస్తున్నాడు అంటే వస్తారా? కానీ ఆ చెల్లె చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసి 100కు డయల్ చేస్తే రాజ్యాంగం రూపంలో ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఆమెను కాపాడతారు. అదే భారత రాజ్యాంగం, భారతదేశ చట్టం, గుర్తుపెట్టుకోండి. ఇవి తెలియక ఈ దేశంలో అందరికీ విద్య రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే విషయం తెలియక, మాలామాదిగలం అత్యంత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రేమించే వ్యక్తులమైన మనకు తెలియక, అవతలోడికి తెలియక వాట్సాప్ యూనివర్సిటీ వాడు చెప్పింది నిజమని నమ్ముతున్నాము. అందుకే మహాత్మా జ్యోతిబాపులే చెప్తాడు, విద్య లేకపోతే అబద్ధానికి నిజానికి, సత్యానికి అసత్యానికి, అన్యాయానికి న్యాయానికి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోలేరు ప్రజలు. అందుకే చదువుకోవాలని చెప్పిండు. చివరిగా ఒక మాట చెప్తా. ఇప్పుడు అర్థమైంది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండు? గట్టిగా చెప్పండి, మళ్ళీ హిందీలో మాట్లాడతాను. లాస్ట్ వరకు చెప్పాలా తమ్ముడు? అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ ఇచ్చింది ఎవరికి? చేతులేపు చెప్పండి, వినబడుతుందా? బీసీలకి. ఈ విషయాలు రాసుకోండి, చెప్పండి. అవసరమైతే వాల్ రైటింగ్స్ కూడా రాపియండి, వాళ్ళకి తెలవాలి. చాలామంది పాపం మన తమ్ముళ్ళు ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈ మతోన్మాదుల ద్వారా ప్రేరేపితమైనటువంటి బీసీ సహోదరులు ఏమంటారంటే, అరే ఎందుకురా అంత కష్టపడి చదువుతున్నావు, మీకు 35 మార్కులకే పాస్ ఉద్యోగం వస్తుంది కదా, మీ అంబేద్కర్ ఇచ్చిండ్రు. అప్పుడు చెప్పాలి వెంటనే,
మాకు 15 మందికి ఉద్యోగం వస్తుందిరా, మీకు 27 మందికి ఇచ్చింది కదా మా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాలి. వాడు ఏమంటాడు అప్పుడు ఆలోచన పడతాడు, నిజమా అంబేద్కర్ గారు మాకు కూడా ఇచ్చిరా? తీయు సెల్ ఫోన్ తీయు, గూగుల్లో కొట్టుకొని అడగండి. భారతదేశంలో వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు దేని మీద ప్రమాణం చేస్తారండి? ఏం సార్ ఇంత సప్పగున్నారు మీరు? కోస్తాంధ్రలేనా? ప్రతి ఒక్కరు దేని మీద ప్రమాణం చేస్తారు? మరి ఎవరికైనా భారత రాజ్యాంగం తెలుసా? గద్దరన్న ఒక పాటలో అంటాడు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి ప్రేమించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతం హక్కు, పత్రికల్లో స్వేచ్ఛ హక్కు. మనం అందరం చిన్నప్పుడే చదువుకున్నాం భారతదేశం. చెప్పండి, భారతదేశం భారతీయులందరూ. మరి మానవాదులను మాత్రం సహోదరులుగా చూస్తలేరు. వాళ్ళని భారతీయులు అంటావా, పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే స్వదేశంలో ఉన్న ఉగ్రవాదులు అంటావా? స్వదేశీ ఉగ్రవాదులే వాళ్ళు. నిన్నగాక మొన్న 27 మందిని చంపారు కదా ఉగ్రవాదులు. ఈడ కులం పేరు మీద చంపిన కొడుకులు కూడా ఉగ్రవాదులే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. వాడు మతమడికి చంపుతాడు, వీడు కులమడికి చంపుతా ఉన్నాడు. ఈ చైతన్యం మన లోపల రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం అధ్యయనం చేయాలా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎడ్యుకేట్ అన్నాడు. ఎడ్యుకేట్ ఎవరు చేస్తాడు? ఎవడైతే నిరంతరం నేర్చుకుంటాడో వాడు ఎడ్యుకేట్ చేస్తాడు. విద్యార్థి కాని వాడు ఎవడు మాస్టర్ కాడు. మాస్టర్ కాకపోతే వాడు మిగతా వాళ్ళకి బోధించడు. మీరందరూ బోధకులు కావాలంటే ఏం చేయాలా? ఇలాంటి మీటింగులు ఎక్కువగా జరుపుకొని పలావు కోసం కాకుండా జ్ఞానం కోసం ఆలోచించి, అవతల వ్యక్తి మా అన్ననో మా తమ్ముడో ఎంత దూరం నుంచి వచ్చి మా కోసం ఎందుకు అంతలాగా అరుస్తూ చెప్తున్నాడు, ఎందుకు అంతగా చెప్తున్నాడు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మనలో లోపల ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుందంటే వాటర్ ఏంటి సార్ రోజు మాట్లాడతారు. ఇప్పుడు సాయంత్రం ఎక్కడ సరే ఇంకో మీటింగ్ అది కందికూరులో మాట్లాడాలి. మీరందరూ మాట్లాడకపోవడం వల్ల రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది. మనం అందరం కూడా ఇంతమంది యూత్ ఉన్నారు, మీరంతా కూడా ఒక ఊరిని దత్తత తీసుకొని ఊర్లో ఉన్న అన్నదమ్ములను కూర్చోబెట్టి, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారతదేశంలో స్త్రీలందరికీ సమానమైన హక్కులు ఎందుకు ద్వారా ఇచ్చిండు, బీసీలకు 27% ఇచ్చిండు, ఓసీలో ఉన్న పేదలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు ఇచ్చిండు, ఈ దేశంలో ప్రతి వ్యవస్థ నడవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పటిష్టమైన భారత రాజ్యాంగం పనిచేస్తున్నదని చెప్పి చెప్తే అందరికీ తెలుస్తుంది. ఆరంగ కొట్టి సైలెన్సర్ వీకి అవేంటి ఏమంటారు మీరు పోయి రాకెట్లా ఇవి కాలుస్తే కాదు, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చండి. మనోళ్ళు జ్ఞానం లేకపోవడం వల్ల స్టేజ్ మీదే కొట్లాడుతూ ఉంటారు. ఇందాక నేను మాట్లాడుతుంటే ఆయన ఎవరు వచ్చి ఏదో మాట్లాడబోయాడు. తెలంగాణలో ఎక్కడన్నా నేను మీటింగ్లో మాట్లాడితే పాపం మనోళ్ళు ఒక పవ వేస్తారు. పవ దట్ మీన్స్ 90 వచ్చి నేనేదో రాజకీయ నాయకుడు అనుకుంటారు. సార్ నాకు పింఛన్ సార్ అని చూడండి, మన జాతిని ఇంత అజ్ఞానంలో పెట్టారు. నేను ఒక పోరాట యోధుని, నేను ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్ అని తెలియదు ఆయన. ఈ తెల్లటం చేసుకునే కదా, అరే ఈడేవాడు అక్కడ కొత్తగా వచ్చాడు అని చెప్పి వచ్చి సార్ మాకు పింఛన్ సార్ ఈనాడిగా మనడు ఉంటే పట్టుకుపోతే అరే లంబడిగా సార్ చెప్తున్నావు పింఛన్. ఇద్దరి మధ్యలో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలంటే ఒక చిన్న జోకే కానీ చాలా అద్భుతమైన గుర్తుపెట్టుకోండి. ఇద్దరు కళా తపస్విలు ఒక గ్రామానికి దశావతారాల గురించి వివరించడానికి పోయినట. దేని గురించి వివరించడానికి? దశావతారాలను వివరించడానికి పోయినట. పాపం వెళ్ళగానే మంచి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యితో అద్భుతమైన భోజనం పెట్టినట. మధ్యాహ్నం లంచ్ పెట్టిన తర్వాత వాళ్ళు బాగా తిని పడుకొని సాయంత్రానికి వచ్చేసరికి ఇద్దరు స్టేజ్ మీద కూర్చొని ఆయన డోలక్ సవరించుకుంటూ మెల్లిగా మధ్యాహ్నం తిన్నటువంటి ముద్దపప్పు దాంతో గ్యాస్ రాగానే తుస్సుమని వదిలేసిందట. అది భయంకరమైన స్మెల్ వస్తుందట. ఈ పాట పాడే ఇంకో పంతులు మైక్ పట్టుకొని వాసన అని అన్నాడట. ఈ డోలాకాయను ఏమంటాడ, నేనే కిందున్న
ఏదో అద్భుతంగా పాట పడుతున్నారు, సపోర్ట్ కొడుతున్నారు. వాళ్ళు తిట్టుకున్నారా లేదా? వాళ్ళిద్దరు తిట్టుకున్నారా లేదా వాళ్ళ భాషలో? ఈయన ఏమన్నాడు మైక్ పట్టుకున్నాడు, మోసనా తిట్టకు నేనే నేనే. ఇక మనల మధ్యలో అది జ్ఞానవంతుల యొక్క లక్షణం. అదేంటి జ్ఞానవంతుల యొక్క లక్షణం. తర్వాత మైక్ పట్టుకుని పాట, శ్రీమద్ భాగవతం ఇది విష్ణు కథామృతం, ఆలపించిన మోక్షము సగు చరితం, నవరస భక్తి సుధాభరితం. సపోర్ట్ కొట్టిరట. మనోళ్ళు నన్ను కూర్చుండబెట్టలేరని, వెనక కూర్చుండబెడితే ముంగట కూర్చుండబెట్టలేరని, ముంగట కూర్చుండబెడితే వెనక వేసి కూర్చుండబెట్టలేరని చెప్పి అజ్ఞానం చేత గొడవ పడతా ఉంటాం. మనం కూడా ప్రత్యర్థులకి ధీటుగా గౌతమ బుద్ధుడి యొక్క ఆలోచనలో, మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క ఆలోచనలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా ర్యాలీ చేయగా చూసారా? కాదు, ఇది ఆంధ్రప్రదేశేనా? ఏది అడిగినా సమాధానం చెప్పలేదు మీరు. ఇది అన్న సార్, ఇది ఆంధ్రప్రదేశేనా? శ్రీలంకకి ఇట్లా వచ్చినది నేను తప్పి. ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ సహోదరులు ర్యాలీ చేయగా చూసారా? చూడలేదని చూడలేదు చెప్పాలి. వాళ్ళు 1,00,000 మంది ర్యాలీ చేస్తారు, అసలు సప్పుడే రాదు. ఇట్లా చేతిలో కట్టె పట్టుకొని చాలా డిసిప్లిన్గా ఇట్లా నడుచుకుంటూ పోతారు. వాళ్ళు ఈ దేశంలో ఎలాంటి అరాచకాలైనా సృష్టించగలుగుతారు. మరి వాళ్ళ దేశంలో ఎలాంటి అరాచకాలైనా సృష్టించగలుగుతారు. కానీ ప్రజలందరికీ వాళ్ళు ఎట్లా కనబడతారు తెలుసా? చాలా ఉత్తములలాగా కనబడతారు. నేను కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే. కానీ మనోళ్ళు ర్యాలీ చేస్తే అవతలకి మనం చాలా మంచోళ్ళనే, కానీ ఉన్మాదులాగా కనబడతాం. ఓ అమ్మా, ఓ పైకి వచ్చి సంస్థలేమో అని భయపడతాం. ప్లీజ్, అయిపోయింది మైక్ పై. తమ్ముడు వేరే మైక్ ఇస్తావా? హలో. అంటే మనం డిసిప్లిన్గా ఉన్నప్పుడే మిగతా సమాజం మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. మనం మర్యాదగా మాట్లాడినప్పుడు, మనం ఉత్తమ లక్షణాలు కలిగినప్పుడు, మనం ఉత్తమ గుణాన్ని కలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి లాస్ట్ బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ మౌంటెన్ బాటన్ గారు ఇట్లా సభలో కూర్చుంటే వినండి నా మాట వినాలి, ఆయన పైన చేసుకుంటారు. అంబేద్కర్ గారు అట్లా నడిచి వస్తుంటే నేను మనిషిని చూస్తున్నానా, నడుస్తున్న లైబ్రరీని చూస్తున్నానా అని ఆయనకు తెలియకుండానే లేచి నిలబడ్డాడట. ఈ దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ప్రధాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడిచి వస్తుంటే. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత ప్రజ్ఞావంతుడు, జ్ఞానవంతుడు, శీలవంతుడు కాబట్టి. ఎన్ని డిగ్రీలు ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి? 32 డిగ్రీలు ఈ ప్రపంచంలో కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. గుర్తుపెట్టుకోండి. ఈ ఆసియా ఖండంలో ఎకనామిక్స్ మీద 2 సార్లు PhD చేసిన ఏకైక ఆయేషియన్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఇసుకు బంద్ కరు. మరి మనోడు ఏం చదివినరా తమ్ముడు అంటే, అన్నా 10th క్లాస్ బంద్ కరు, 10th క్లాస్ డిస్కంటిన్యూ, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, డిగ్రీ బ్యాక్లాగ్స్. అంబేద్కర్ గారి మనవడు అనిపించుకోవాలంటే, అంబేద్కర్ గారి వారసుడు అనిపించుకోవాలంటే అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లాగా శీలవంతులు, జ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు కావాలని మరొకసారి ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నా. ప్లీజ్ 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 అధ్యయనం చేయండి. అంబేద్కర్ గారిని చదవకపోతే అవతలడుతో ఎట్లా మాట్లాడాలో తెలియదు. మనం మనుషుల్ని చంపాలనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చంపేపిస్తున్నాయి ఈ దేశంలో అందరినీ. ఎవడైతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూశారో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పుంటే ఆకలితో అవమానాలతో ఉన్నటువంటి మన తాతలు ఎడ్లని గొడ్లను కోసిన కత్తులతో వాళ్ళని నరికి పారేసేవాళ్ళు. కానీ రక్తపాతం సృష్టించాలని ఎప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకోలేదు. జ్ఞానంతో అజ్ఞానాన్ని మాత్రమే ఓడించాలని బాబాసాహెబ్ కలలన్నారు. కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నటువంటి మీరు అంబేద్కర్ గారు లాగానే ఉండే ప్రయత్నం చేయాలని మరోసారి చెప్తున్న కార్యక్రమ నిర్వాహకులకు. అమ్మ, ఒక్కరోజు పలావు తినకపోతే మనం చచ్చిపోతామా?
చెప్పండి మిత్ర, ఒక్కరోజు భోజనం చేయకపోతే బాబాసాహెబ్ కోసం మనం మరణిస్తామా? ఈ ఒక్కరోజు మీరు భోజనాల కోసం చేసిన ఖర్చుని చదువుకుంటున్న అక్కా చెల్లెలకు, చదువుకుంటున్న అన్నదమ్ములకి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇవ్వాలని మరొకసారి కమిటీ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తూ, అంబేద్కర్ గారిని చదివితే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటోలలో విగ్రహాలలో లేరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సింహాల భాష సింహాలకే అర్థమవుతుంది, కుక్కలకు కాదన్నాడు. అంబేద్కర్ గారిని చదవని వాళ్ళందరూ కూడా కుక్కలం అవుతాం. మన అమ్మలకు మన నాన్నలకు చదువు రాదు కాబట్టి వాళ్ళది తప్పు కాదు. వాళ్ళు చదువు రాని వాళ్ళైనా ఎంతో శ్రమ కోర్చి కష్టపడి మనల్ని కాలేజీ దాకా పంపించిండ్రు. చదవకపోతే మనం కుక్కలం అవుతాం కానీ మన తల్లిదండ్రులు కాదు అని తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గ్రామ కమిటీ వారికి, నా మీద ప్రేమతో ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మిగతా గ్రామస్తులందరికీ కూడా చెప్తూ సాంగ్ పాడను. ఎందుకంటే ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నాకు తెలియదు ఆ పాట ఎట్లా మనోడు డప్పు కొట్టేటోడు లేడు. నేనేమన్నా లేదు, నేను చెప్తాను, వినండి బ్రదర్, ప్లీజ్ కూర్చోండి. ఎప్పుడు పాట పాడాలో ఎప్పుడు పాడద్దో నాకు తెలియదా? కూర్చో బ్రదర్, చెప్పింది విను. దయచేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరిని పిలిచినా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే తప్ప మన జీవితాలు మారవు. లేకపోతే ఎవడి జెండా మోస్తున్నామో, ఎందుకు మోస్తున్నామో కూడా తెలియకుండా మన జీవితాలు అంతమవుతాయని చివరిగా ఒక మాట చెప్తా. మన తల్లిదండ్రులు చదువుకున్న గవర్నమెంట్ స్కూళ్ళు, మనం చదువుకున్న గవర్నమెంట్ స్కూళ్ళు, మన పిల్లలు చదువుకునే లోపే ప్రైవేటీకరణ అయిపోయినాయి. ఏ ఉచిత నిర్బంధ విద్య అయితే రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వాలన్నాడో, ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు విద్య దూరం అవుతున్నది, హక్కులు దూరం.